తుర్కీ అలియాస్ టర్కీ లేదా టర్కీ అలియాస్ తుర్కీ ఈ దేశంకి 2023లో మనం చేసిన సహాయానికి ప్రపంచమే బిత్తరపోయింది. అరే, ఒక ముస్లిం కంట్రీకి భారత్ భలే సపోర్ట్ చేస్తుంది నిజంగా అంటూ ఆశ్చర్యపోయారు వాళ్ళు. ముఖ్యంగా అన్ని దేశాలు, ఏ దేశం కూడా స్పందించకపోయినా మన దేశం మొట్టమొదటిగా స్పందించింది. అంతెందుకు, మొన్న కూడా ఈ సంవత్సరం జరిగినటువంటి విపత్తులు వచ్చాయి కదా, భూకంపాలు వచ్చాయి కదా, మన పక్కనే ఉన్నటువంటి దేశం ఏదైతే ఉందో మయన్మార్ కి, అలాగే థాయిలాండ్ కి వచ్చినప్పుడు కూడా మనం వెంటనే స్పందించి పంపించాం. తర్వాత వాళ్ళు విషం కక్కని, అమృతమే కక్కని, ఏదైనా కక్కని, ఫస్ట్ వాళ్ళ ఆపదలో ఉన్నారు, మనం వాళ్ళని రక్షించాలి. ఈ ఉద్దేశంతో తుర్కీకి భూకంపం వచ్చినప్పుడు కకావికలం అయిపోయినప్పుడు భారత్ అన్ని విధాలుగా కేవలం డబ్బు మాత్రమే కాదు, మెడికల్, అలాగే స్టాఫ్, ఈ క్రూ సిబ్బందిని కూడా పంపించి అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి టర్కీ అని ఈ రోజు పాకిస్తాన్ భారత్ యుద్ధం వచ్చినప్పుడు పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం వేరు, కానీ భారతదేశం నాశనమే ఒక ఎజెండాగా పెట్టుకొని సపోర్ట్ చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. ఈ రోజు పాకిస్తాన్ కి ఎందుకు సపోర్ట్ చేశానన్న విధంగా ఇంకా ఎర్డగావ్ అయితే ఇంకా పూర్తిగా దీనికి రాలేదు, అంటే పశ్చాత్తాపం పడలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్రూట్స్ మనం కొండం మానేశాం. ఇప్పుడు పూణే, మహారాష్ట్ర ఉన్నటువంటి ఈ పళ్ళ వ్యాపారులు అందరూ కూడా ఫ్రూట్స్ కొండం మానేశారు. అలాగే మరికొంతమంది పూర్తిగా అక్కడికి వెళ్లకుండా, అంటే టూరిజం ప్లేస్ తో అక్కడికి వెళ్లకుండా వేరే ప్లేసులు చూసుకుంటున్నారు. కొన్ని ఏజెన్సీలు కూడా అటు కాకుండా ఆ బడ్జెట్ లో వేరే దేశాలు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది చూపిస్తున్నాయి. అంటే టూరిజం ఎక్కువ, మన ఇండియన్స్ అక్కడికి వెళ్లడం వల్ల దాదాపు సంవత్సరానికి ఒక 1000-2000 కోట్ల రూపాయలు అక్కడికి వస్తుంటాయి. అలాంటిది కూడా ఇప్పుడు ఎంతమంది బ్రతుకుతారు అక్కడ? సో అది లేదు ఇప్పుడు. అది కాకుండా దుస్తులు, వస్తువులు ఏది కూడా కొనకుండా మన వాళ్ళు అయితే స్వయంగా బాయ్కాట్ చేస్తున్నారు, అంటే ప్రజలే బాయ్కాట్ చేస్తున్నారు దీన్ని. ఇది తుర్కీ బాయ్కాట్ అని హ్యాష్ ట్యాగ్ తో మొత్తం ట్రెండ్ చేసి పడేశారు. ఇప్పుడు దాని కంపెనీకి ఏంటంటే ఈ క్రమంలోనే భారతీయ విమానాశ్రయాలలో సరుకుల రవాణాతో పాటు బహువిధాల సేవలు అందిస్తున్న తుర్కీ కంపెనీ సెలీబీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ కు అనుమతులను కేంద్రం రద్దు చేసింది. దీనిపై ఆ కంపెనీ స్పందించింది. అసలు తమది తుర్కీ సంస్థే కాదని వెల్లడించింది. ఆ దేశాధ్యక్షుడు ఎర్డోగాన్ కుటుంబంతో తమకు సంబంధం లేదని, ఎర్డోగాన్ కుమార్తె తమ బాస్ కాదని సెలబీ సంస్థ అయితే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరి అది తుర్కీ సంస్థ కాకుండా ఎటువంటి ఆధారాలు లేకుండానే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేస్తుందా? ఈ రోజు మాది తుర్కీ సంస్థ కాదు, మరి తుర్కీకి సంబంధం లేదంటే ఎలా అవుతుంది? అది తుర్కీ కాకుండా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చేస్తుంటదా? అంటే చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయో. వీళ్ళు తిన్నింటి వాసాలు లెక్క పెడతారన్నమాట.